సినిమా ఎట్లని చెప్పు. ఫ్యూచర్ ధర్మం అని చెప్పు, సనాతన ధర్మం సూపర్ అని చెప్పు, హిందుత్వం అన్న. జై బాలయ్య. తలలు మారిన, తరాలు మారిన, ప్రజలు మారిన, ప్రభుత్వాలు మారిన, జనం మారిన, జనరేషన్ మారిన, ఎప్పటికీ తరగని ట్రెండ్లా ఎన్నటికీ మారని బ్రాండ్లా ముందుకెళ్తున్న వన్ అండ్ ఓన్లీ ఒక్క మగాడిని ఒక ఆర్మీ ఎన్నో కుక్కలు ఆపడానికి ట్రై చేశాయి. అయినా సింహ గర్జన మొదలయ్యి ఈ రోజు నుంచినే వేట మొదలైంది. జై బాలయ్య. రికార్డు చరిత్ర రికార్డు టాపు రికార్డు అటువంటిగా ఎవరి సినిమా పనిచేయదు రికార్డు సూపర్. బాలయ్య సారు తన ఏజ్కి తగ్గట్టు గెటప్స్ ఎంచుకుంటున్నారు, హైలైట్గా ఉంది. తన ఏజ్కి తగ్గట్టు పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు, చాలా బాగుంది. సెకండ్ హాఫ్ సూపర్ అన్నమాట, నిజంగా చెప్పక్కర్లేదు మరి. జై బాలయ్య బ్యాక్గ్రౌండ్ స్కోర్ సూపర్, బ్లాక్ బస్టర్ హిట్ మాట, సినిమా హైలైట్ మాట, సూపర్ మాట. ఉన్న ఒక పావు గంట 20 నిమిషాలు ఉంటారు ఆయన పాత్ర, హైలైట్ మాట. అది పినిసెట్ హైలైట్, సూపర్. బాగుంది సినిమా, బాగుంది, సూపర్ డూపర్. నిజంగా శివుడు వచ్చినట్టుంది. బాలయ్య బాబు తాండవానికి ఎటు నుంచి ఏ రికార్డ్స్ కొడతావు కూడా ఊహకు కందదు. నాకు కూడా ఇండస్ట్రీ రికార్డ్స్ కొట్టబోతున్నా. ఇంతవరకు 100 crores లేదన్నారు. ఫస్ట్ డే 150 crores దాడబోతున్నాం. నందమూరి తమన్ ఆన్ డ్యూటీ, తమన్ డ్యూటీ ఎక్కిండు. ఇక అఖండ తాండవానికి రికార్డ్స్ అమ్మ మొగుడుగా బాలయ్య బాబు మారబోతున్నాడు. బాలయ్య బాబు తాండవానికి ఏ రికార్డ్ సెట్ నుంచి కొడతామో ఊహకు కూడా అందదు. బాక్స్ ఆఫీస్ సంచలనం సృష్టించబోతుండు. రేపటి నుంచి ప్రీమియర్ షోతోనే హిట్టాక్ సొంతం చేసుకొని రేపటి నుంచి ఇండస్ట్రీని ఏలే శాసించే అఖండ శివుడి తాండవంగా శివసింహం తాండవంగా సృష్టించబోతున్నాడు. జై బాలయ్య, జై బాలయ్య. నా పేరు కూడా బాలకృష్ణనే. జై బాలయ్య. సనాతన హైందవ ధర్మం అంటే ఏంటని సినిమా చూస్తే మాత్రం అర్థమవుతుంది. ఎక్సలెంట్. బాలయ్య బాబు ఇద్దరు, అఖండ మన బాలమురళీకృష్ణ ఇద్దరు సూపర్ చేశారు. సినిమాలో డైలాగులు మాత్రం చాలా బాగా రాశారు. డైలాగ్స్ ప్రతిదీ చాలా అర్థం అవుతుంది, చాలా నీట్గా. మన ధర్మం గురించి కానీ, మన రాష్ట్రాల గురించి కానీ చాలా బాగా చెప్పారు. గ్రాఫిక్స్ మాత్రం ఎక్సలెంట్. ఏదో అంటున్నాను కానీ అఖండ కనిపించిన ప్రతి సీన్ మాత్రం హైలైట్. తమన్ ఇంకా చెప్పకర్లా, తమన్ పేరేం పెట్టారు, నందమూరి తమన్. అయితే చంపేశాడు అంతే. ప్రతి సీన్ ఎలివేషన్స్ కానీ, బాలయ్య అఖండ వచ్చినప్పుడు ఎలివేషన్స్ కానీ చాలా సూపర్ చేశాడు. బ్లాక్ బస్టర్ పక్కా అయిపోయింది ఇంకంతే. సూపర్. ఇంటర్వెల్కి ముందు ఈ హారతి తీసే షాట్ ఉంది చూసారు, అసలు బ్లైండ్ బ్లోయింగ్. ఎవరు ఆలోచించారు. ఆ షాట్ మాత్రం అంత అద్భుతంగా తీశారంటే నాకు గూస్ బంప్స్ వచ్చేసింది. అసలు అరే అది ఏంటది అనేది. హారతి తీసిన సీన్ సూపర్ అండి, చాలా బాగుందండి, చాలా బాగుంది. ఎందుకంటే అఖండ 1 కంటే కూడా అఖండ 2 సూపర్ హిట్. దానికి దీనికి అసలు అది అద్భుతంగా తీశారు. ఇది నిజంగా అఖండ 3 మనం ఎక్స్పెక్ట్ చేయక్కర్లా, చాలా బాగుంది. ఎందుకంటే ప్రతి సీన్ కూడా ఎంత ఆనందంగా ఉందంటే లాస్ట్ వరకు కూడా ఎక్కడ మనకి బోర్ అనేది లేదు. అసలు ఎంతూజియాజం ఇంకేమవుతుందో అని సూపర్గా చేశారు. ఎవ్రీథింగ్ ఈజ్, ప్రతి సీన్ కూడా ఓటీటీలో కాదు, సినిమా థియేటర్లో చూస్తేనే మజా వస్తుంది. అంత అద్భుతంగా ఉంది సార్. ఇప్పుడు దాకా నేను తన చాలా సినిమాలు తీసుకెళ్తే ఎప్పుడో ఒక 6-7 years బ్యాక్ ఏదైనా సీన్ చూసి చప్పట్లు కొట్టింది. దాని తర్వాత ఈ సినిమాకి మాత్రం చప్పట్లు కొడుతూనే ఉంది. సీన్స్ మంచి షాట్లు ఉన్నాయి సినిమాలో, గూస్ బంప్స్ వచ్చే షాట్లు ఉన్నాయి. అడగండి తను చెప్తుంది. చాలా బాగుందండి సినిమా. ప్రతి ఒక్క హిందూ చూడాల్సిన సినిమా ఇది. మన హిందుత్వం అంటే ఏంటి, భగవద్గీత, రామాయణం, ప్రతి ఒక్క దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. మెయిన్ చిన్నపిల్లలు, ఇవాళ రేపు చిన్నపిల్లలు ఎట్లున్నారంటే గుడికి తీసుకెళ్ళి మళ్ళీ స్కూల్కి తీసుకెళ్తుంటే బొట్టు జరిపేసి స్కూల్లోకి వెళ్తున్నారు. అంత ఇదిగా తయారయ్యారు మన పిల్లలు. మెయిన్ హిందూస్ మనం నేర్పించట్లే మన పిల్లలకి ఎట్లుంది మన ఏంటి అని చెప్పి, మనది రూట్స్ ఏంటి మనవి అని చెప్పి ప్రతి ఒక్క పేరెంట్ చూపించాల్సిన సినిమా ఇది. అండ్ 3-4 సీన్స్ ఎట్లా ఉన్నాయంటే రియల్ గూస్ బంప్స్ వస్తాయి మనకి. అంత బాగుండింది సినిమా. బాలకృష్ణ గారి దగ్గర నుంచి ఇలాంటి సినిమా మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ రియల్లీ చాలా బాగా చేశారు. అండ్ థ్యాంక్ యూ. ఒక సొసైటీ దగ్గర నుంచి థ్యాంక్ యూ చెప్పాలి డైరెక్టర్ సార్కి, బాలకృష్ణ గారికి, ఇద్దరికి థ్యాంక్ యూ అండి. ఇంటర్వెల్ బ్యాంక్ కానీ క్లైమాక్స్ కానీ అదిరిపోయే రేంజ్లో ఉంది. ఈ సినిమా సనాతన హైందవ ధర్మం గురించి చాలా బాగా చూపించారని చెప్తున్నారు. మనతో మాట్లాడడానికి నందమూరి బాలకృష్ణ ఆల్ ఇండియా ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు అనిల్ ఉన్నారు. ఎలా అనిపిస్తుంది?
సూపర్. ఇది 4గో బోయపాటి గారికి 4గో బాలకృష్ణ కాంబినేషన్లో 4గో బ్లాక్ బస్టర్ హిట్. మేము ఊహించుకుని కన్నా జనాలు ఊహించుకుని కన్నా 3 ఇంతల బూస్ట్ ఇచ్చింది సినిమాకు. ఇప్పుడు చెప్తున్నారు కదా పాన్ ఇండియాలో 2025 ఇయర్లో లాస్ట్ బ్లాక్ బస్టర్ ఇయర్ అనుకోవాలి, బ్లాక్ బస్టర్ మూవీ అనుకోవాలి. ఇది మినిమం 1000 నుంచి 1300-1400 కోట్లు 100% వస్తుంది దీనికి. ఇప్పుడు ప్రతి సీన్ కూడా ఫ్యాన్స్ లోపల చూస్తే కూడా థియేటర్లో అరుపులు కానీ, అంటే ఇప్పుడు ఇంటర్వెల్ సీన్ తర్వాత నుంచి సినిమా ఇంకా హైకి వెళ్ళిపోయింది. సినిమాలో అట్లా నటించిన బాలయ్య ఆయన నటేశ్వర బాబు చూపించిన నటనకు జీవం పోసింది కాబట్టి జనాలు హర్షిస్తున్నారు. అట్లా ప్రతి కింది నుంచి లాస్ట్ వరకు ఒకటే అరుపులు పోయింది. ఎందుకంటే ఆయన ప్రతి సీను భయంకరంగా ఉంటుంది. అఖండ 2 వాయిదా పడ్డ తర్వాత కానీ ఈ రకమైన రెస్పాన్స్ చూపించారు. అక్కడ వాయిదా పడ్డానికి మాకు ఇలా అదృష్టం అనుకుంటాం. ఎందుకంటే అందరూ అనుకుంటుంది బాలకృష్ణకి ఏదో తగ్గింది అనుకోరు. 10 ఇంతలో మాకు ఇంకా రేంజ్ పెరిగింది, 10 ఇంతలో కలెక్షన్ కూడా వస్తాయి. అఖండ 3 ఉండబోతుందా? 100% ఉంటుంది. అఖండ సినీ ఉన్నంత కాలం అఖండ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. చాలా బాగున్నది పిక్చర్. మేము మూవీ చేసాము. ఇప్పుడు 1000 కోట్లు 1500 కోట్లు కొడతాయి సినిమా 100%. పర్ డే అయితే 100 కోట్లు కొడుతుంది పక్కా 100%. శ్రీరామ్ సినిమా చాలా బ్లాక్ బస్టర్, మరో బ్లాక్ బస్టర్. అఖండ 1, అఖండ 2 ఈ సీరియల్ కంటిన్యూ అవుతుంటుంది ఇక్కడ నుంచి. ఇంటర్వెల్స్ అసలు ఈ తెలుగు ఇండస్ట్రీలో ఫస్ట్ టైం ఈ ఇంటర్వెల్ బ్లాక్. చాలా మంది నిలబడి చప్పట్లు కొడుతూ అసలు చెప్పిండు తమని చెప్పినట్టే 10 నిమిషాల ముందు నుంచి అసలు సీట్లు ఎవరు కూర్చోట్లేదు. అసలు ఎక్స్ట్రాడినరీ ఇంటర్వెల్ బిట్, క్లైమాక్స్ అదరగొట్టేసిండు. బాలయ్య పెర్ఫార్మెన్స్ సూపర్. గ్రాఫిక్స్ కానీ అన్ని ఎక్స్ట్రాడినరీ సినిమాలు. ఆదిపిని శెట్టి కొద్దిసేపే కనిపించినట్టు కానీ ఎక్స్ట్రాడినరీ బాగా చేసిన, విలన్గా బాగా చేసిన ఆదిపిని శెట్టి. హైందవ ధర్మం గురించి చాలా బాగా అయిపోయింది. సనాతన ధర్మం గురించి ఇవాళ అఖండ 1లో చెప్పిండు, అఖండ 2లో కంటిన్యూషన్ చేసిండు. దాన్ని కంటిన్యూషన్